KB7 న్యూస్కి స్వాగతం. 12వ స్టార్ తెలంగాణ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2025 ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు ఫైర్ ఫాక్స్ స్పోర్ట్స్ రిసార్ట్ మొయినాబాద్, హైదరాబాద్ జిల్లాలో నిర్వహించడం జరిగింది. ఇట్టి క్రీడా పోటీలో వివిధ జిల్లాల నుండి సుమారు 600 మంది బాలబాలికలు, పురుషులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ టేబుల్ టెన్నిస్ ప్రధాన కార్యదర్శి నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ క్రీడా విభాగంలో అండర్ 11, 13, 15, 17, 19 సీనియర్స్, బాలబాలికలు, పురుషులు, మహిళలు మంచి ప్రతిభ కనబరిచిన వారు జాతీయ స్థాయి పోటీలో ఆడతారని, అంతేకాకుండా ఈ క్రీడ యొక్క ప్రత్యేకత తెలంగాణ రాష్ట్రం క్రీడా విభాగంలో ప్రభుత్వ ఉద్యోగాలకు 3% ఉందని చెప్పడం జరిగింది. నమస్కారం, నా పేరు నాగేందర్ రెడ్డి. నేను తెలంగాణ స్టేట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్కి నేను జనరల్ సెక్రటరీ. ఈ టోర్నమెంట్ మొత్తం తెలంగాణ స్టేట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ మొత్తం తెలంగాణ స్టేట్కి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంకా స్టేట్ ఛాంపియన్షిప్స్ జరుగుతున్నాయి. ఈ ఈవెంట్స్లో మనకు అండర్ 11 నుంచి అండర్ 11, అండర్ 13, అండర్ 15, అండర్ 17, అండర్ 19 మెన్, ఇంకా గర్ల్స్ కూడా, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మెన్ అండ్ విమెన్, ఇది టోటల్ 12 ఈవెంట్స్ జరుగుతున్నాయి. దీనికంటే ముందు మేము 5 ర్యాంకింగ్ టోర్నమెంట్స్ చేశాము. దాంట్లో ఎవరైతే గెలిచారో రన్నర్ అప్ అండ్ సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ అండ్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్, వీళ్ళందరికీ మేము పాయింట్ సిస్టమ్ ఉంటుంది. ఎవరైతే వీళ్ళన్నీ మంచి పాయింట్స్ తెచ్చుకుంటారో అండ్ ఈ స్టేట్ ఛాంపియన్షిప్స్లో వాళ్ళకి ఎవరికైతే డబుల్ పాయింట్స్, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి డబుల్ పాయింట్స్ వస్తాయి. ఈ 5+1 ఈ 6 టోర్నమెంట్స్లో అందరు పాయింట్స్ అవన్నీ చూసుకొని వాళ్ళకు తెలంగాణ స్టేట్ టీమ్ సెలెక్ట్ చేస్తాం. మెన్స్లో 5 మెంబర్స్, మళ్ళీ 19, 17, 15లో 4 మెంబర్స్, 13 and 11లో 3 మెంబర్స్ విల్ బీ సెలెక్టింగ్, బాయ్స్ అండ్ గర్ల్స్. వీళ్ళు వెళ్ళి నేషనల్ ఛాంపియన్షిప్స్ ఆడతారు. డిఫరెంట్ స్టేట్స్లో జరుగుతాయి. దాంట్లో కనుక వీళ్ళకి ఏమైనా వస్తే మంచి అలాగే నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్స్ కూడా ఉంటాయి మన ఇండియాలో. అయితే అక్కడ మనకు ఎవరైతే ప్లేయర్స్ దాంట్లో మంచిగా ఆడతారో, ఇంకా నేషనల్ ఛాంపియన్షిప్స్లో మంచిగా ఆడతారో వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్స్ కోసం సెలెక్ట్ అవుతారు. దాని తర్వాత దే కెన్ రిప్రజెంట్ మన కంట్రీ అండ్ గెట్ లారెన్స్. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ ప్లీజ్ లెట్ మీ. వలన అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ అయితే హెల్త్, ఇంకా వాళ్ళకి వెల్ బీయింగ్, ప్లేయర్స్ అందరితో ఇంటరాక్షన్ రావడము, ఇంకా కాన్సన్ట్రేషన్ ఉండడము, ఫోకస్ ఉండడం, ఇదంతా బెనిఫిట్స్ విచ్ ఈస్ నాట్ సీన్ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ గెట్ ఆల్ దీస్ బెనిఫిట్స్. ఇంకొకటి వేరే అడ్వాంటేజెస్ ఏంటంటే వాళ్ళ క్యారియర్ గ్రోత్ కోసము చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు యూనివర్సిటీస్కి ఆడతారు, లేదా మంచి యూనివర్సిటీలో జాయిన్ కావాలంటే ఇఫ్ దే వాంట్ నేషనల్ ప్లేయర్స్, ఈ సర్టిఫికేట్ వలన వాళ్ళకు మంచి కాలేజెస్లో, ప్రొఫెషనల్ కాలేజెస్లో వాళ్ళకు సీట్స్ దొరుకుతాయి. అదే కాకుండా సపోజ్ వాళ్ళు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చేసి వాళ్ళకి నేషనల్ ర్యాంక్ వచ్చింది, ఇన్ని నేషనల్స్ ఆడారంటే స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకు జాబ్స్ దొరుకుతాయి. టేబుల్ టెన్నిస్ ఈజ్ ద ఒలింపిక్ స్పోర్ట్. మన దగ్గర చాలామంది ఏషియన్ గేమ్స్ ఆడుతున్నారు, నేషనల్ గేమ్స్ ఆడుతున్నారు, కామన్వెల్త్ గేమ్స్ ఆడుతున్నారు, ఒలింపిక్స్ ఆడుతున్నారు అండ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్. ఇవన్నీ ఛాంపియన్షిప్స్కి దానికి వాల్యూ, అక్కడ వచ్చే ప్రైజ్ మనీ, దట్ ఈస్ అ మొమెంటరీ. కానీ మెయిన్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ మన గవర్నమెంట్ ఇచ్చేది స్పోర్ట్స్ కోటా. దాంట్లో ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దాంట్లో 30% లేదా కొన్ని చోట్ల 3% స్పోర్ట్స్ కోటా ఉంటుంది. దాంట్లో వీళ్ళకి జాబ్స్ దొరుకుతాయి. సో దీనివలన ఇవన్నీ లాభాలన్నమాట. స్పోర్ట్స్ ఆడతాయి.